హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సపోటా మిల్క్ షేక్ అయితే చేసేసాను. చాలా చాలా ఈజీగా, యమ్మీగా, టేస్టీగా ఒక్కసారి తాగితే వదిలిపెట్టరు. అంత బాగుంటుందన్నమాట. పెద్దలు, చిన్నలు అందరూ తీసుకోవాల్సిన ఈ హెల్తీ డ్రింక్ అయితే చేయటం చాలా ఈజీ. సో, మగ్గిన సపోటాలు ఉంటే చాలు, చాలా ఈజీగా చేసేయచ్చు. నేను 4 మగ్గిన సపోటాలనైతే తీసుకున్నాను. అవి వాటిలో గింజలు తీసేసి, గుజ్జునైతే తీసి ఒక 4 కాయల గుజ్జుని నేను మిక్సీలో వేసేసాను. మిక్సీలో వేసేస్తే చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతాయన్నమాట మగ్గినవి గనక. సో, గింజలు తీసేసి వేసుకోవాలి ఇట్లాగా. సో, టేస్ట్ కోసం ప్లెయిన్ ఐస్ క్రీము 1, 2 స్పూన్లు వేసుకోవాలి. ఆప్షనల్ మాత్రమే, వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. సపోటా స్వీట్నెస్ని బట్టి 2, 3 స్పూన్లు చక్కెర వేసుకోవాలి. అట్లాగే 1.5 గ్లాసు చిక్కని పాలు వేసానన్నమాట, కాచిన పాలు. చల్లదనం కోసం ఐస్ క్యూబ్స్. సో, ఇవన్నీ బ్లెండ్ చేశాక చాలా చాలా యమ్మీగా తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తాగితే వదిలిపెట్టరు, అంత బాగుంటుందన్నమాట. సో, ఇలా గ్లాసుల్లో అయితే పోసేసి ఇంకొక కాయని కట్ చేసిన ముక్కలు ఇలా లోపల గార్నిష్ చేసేసుకోవాలి. తాగేటప్పుడు మనకి చాలా యమ్మీగా ఉంటుందన్నమాట, ముక్కలు తగులుతూ. అట్లాగే పైన గార్నిష్ కోసం ఐస్ క్రీమ్ అయితే వేసాను. సో, చూడటానికి చాలా బాగుంటుంది. ఇందులో ఏసీ విటమిన్స్ ఉండటమే కాకుండా ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంది. సో, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. సో, అంతే.